ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో దత్తాత్రేయ స్వామిని స్మరించుకుందాం. दत्त गुरु जय दत्त गुरु श्री दत्त गुरु जय दत्त गुरु अत्रिनंदना दत्त गुरु जय भवभय कंदना दत्त गुरु भक्तवत्सला दत्त गुरु जय भक्तपाला दत्त गुरु धर्म मंडना दत्त गुरु जय अधर्म खंडना दत्त गुरु सुरवर पूजित दत्त गुरु जय मुक्तिदाता दत्त गुरु औपनिषदा दत्त गुरु जय ब्रह्मानंद दत्त गुरु దత్తాత్రేయ జననం ఏ విధంగా జరిగింది? దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి స్వరూపంగా అందరికీ తెలుసు, ఉగ్రస్వరూపంగా కూడా చెప్తారు. అయితే ఈయన త్రిమూర్తి అవతారం ఏ విధంగా ఎత్తారు అనేటువంటి విషయం ఈ కథనం మనకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. పూర్వం ఒకసారి నారదుడు భూమండలంలో తిరిగి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాక తర్వాత కైలాసం వెళ్ళాడు, సత్యలోకం వెళ్ళాడు. అక్కడ ఉండేటువంటి అమ్మవారితో అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతీతో అన్నట్ట మీ ముగ్గురి కన్నా కూడా అత్యంత శ్రేష్ఠ పూజనీయురాలుగా కనిపిస్తోంది భూలోకంలోని ఒక మహిళామణి అని. ఎవరు ఆవిడ అని వాళ్ళంతా అడిగారట. అడిగినప్పుడు అనసూయ మాత, అత్రి మహర్షి భార్య, ఆవిడను ఒకసారి చూడండి అన్నట్ట. వాళ్ళు దివ్య దృష్టితో అనసూయ మాతను చూశారు. ఆ తర్వాత అనుకున్నారట, త్రిమూర్తులు త్రిమాతలు కూడా ఆవిడకున్నటువంటి శక్తిని లోకానికి చాటాలి అని చెప్పి సంకల్పించారట. ఆ తర్వాత త్రిమూర్తులు కూడా ఆవిడ దగ్గరికి వచ్చారట. మారు రూపంలో వచ్చి భవతి భిక్షాం దేహి అని ఆవిడ ముంగిట నించున్నారట. నించోగానే ఆవిడ బయటికి భిక్ష పెట్టడానికి వచ్చిందిట. మేము ఇంట్లో భోజనం చెయ్యాలి అనుకుంటున్నాము, భోజనం పెట్టమన్నారట. అతిథి సత్కారం చేయటం అనేటువంటిది మన దేశంలో ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆ ముగ్గురిని కూడా లోపలికి పిలిచిందిట, కూర్చోమంది, ఆసనం ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పారట, మీ ఇంటి యజమాని వచ్చే వరకు మేము ఆగలేము, మాకు వెంటనే తినడానికి ఏదైనా పెట్టమన్నారట. అలాగే వంట సిద్ధంగా ఉంది, వడ్డిస్తానని చెప్పేసి ముగ్గురికి కూడా విస్తరాకులు వేసి వడ్డన ప్రారంభించిందిట. అమ్మ ఇలా కాదు, మాకు నువ్వు దిగంబరంగా వడ్డించాలి అన్నట్ట. ఒక్కసారి వాళ్ళ వైపు దివ్య దృష్టితో చూసింది. ఆవిడ కూడా తపస్విని, మహాపతివ్రత, మహా ఇల్లాలు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ నిజస్వరూపాన్ని చూపించి త్రిమూర్తులుగా అక్కడ కూర్చున్నట్ట. అలాగే మీరు కోరినట్టుగానే చేస్తాను, ఉండండి అని లోపలికి వెళ్ళిందిట. వాళ్ళు ఆశ్చర్యపోయారట, ఆవిడ ఎలా వడ్డిస్తుంది అని. వెంటనే లోపలికి వెళ్ళి అమ్మవారిని తలుచుకుందిట. నేను ఎప్పుడైనా నా భర్త స్మరణని మర్చిపోకుండా ఉంటే, నేను పతివ్రతని అయ్యి ఉంటే, మనస వాచ కర్మణ నేనెప్పుడు పరపురుషులని వాంఛించకుండా ఉంటే, నేను పతివ్రతనైతే వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి అతిథులకి నా పట్ల మాతృభావన కలగాలి, నాకు వాళ్ళ పట్ల పుత్రవాత్సల్యం కలగాలి అని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరుని ఆవిడ ధ్యానించిందిట. ఆవిడ బయటికి వచ్చేసరికి త్రిమూర్తులు ముగ్గురు కూడా పసిపిల్లలై బోసి నవ్వులు నవ్వుతూ అక్కడ కూర్చున్నట్ట. ఆవిడకి మాతృవాత్సల్యం వాళ్ళ మీద కలిగిందిట. పసిబిడ్డల్ని ఒళ్ళోకి తీసుకుని వాళ్ళకి స్తన్యం ఇచ్చిందిట. ఆ ముగ్గురిని ఉయ్యాల్లో వేసి ఊపుతోందిట. అత్రి మహాముని పూజ ముగించుకుని బయటికి వచ్చాట. ఇదేమి వింత, ఈ పసిపిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆశ్చర్యపోయి ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశాట.
ఇంకేముంది, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, త్రిమూర్తులు, సాక్షాత్తు పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ముగ్గురు కూడా పసిపిల్లలుగా ఆ ఇంట్లో ఉయ్యాల ఊగుతూ ఉన్నారుట. ఈవిడ వచ్చిన వాళ్ళు త్రిమూర్తులు అనేటువంటిది మర్చిపోయింది. మాతృ వాత్సల్యంతో, మాతృప్రేమతో పసిబిడ్డల్ని ఆవిడ ఉయ్యాలలో వేసి ఊపుతోందిట. అప్పుడు ఆయన, మహానుభవ, ఎంతటి పరీక్ష పెట్టావు, ఆ తర్వాత ఎలా కరుణించావు, మీ ముగ్గురు మా ఇంట్లో ఉయ్యాలలోగుతున్నారా అని చెప్పేసి అత్రి మహాముని వాళ్ళ ముగ్గురికి కూడా నమస్కరించారట. అప్పుడు పతిభిక్ష పెట్టమని చెప్పేసి ముగ్గురమ్మలు ఆవిడ గుమ్మం ముందు నించున్నారట. అమ్మ, మా భర్తలని పసిపిల్లలుగా మార్చగలిగేటువంటి శక్తి త్రిమూర్తులు వాళ్ళు. వాళ్ళకి మించినటువంటి దేవతలు ఈ సృష్టిలో లేరు. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ విష్ణుమూర్తిని, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని కూడా నువ్వు పసిపిల్లలుగా మార్చగలిగినటువంటి మహాపతివ్రతవి, మహా ఇల్లాలివి, మాకు పతిభిక్ష పెట్టమని చెప్పేసి ఆ ముగ్గురు కూడా వేడుకున్నారట. అప్పుడు అనసూయమాత ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళకి నమస్కారం చేసిందిట. అప్పుడు త్రిమూర్తులు వాళ్ళు మామూలు రూపానికి వచ్చారుట. ఆవిడని ఆశీర్వదించారుట. అత్రి మహాముని అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి వింతని గమనించట. ఎంత ఆనందం! ఈ ముగ్గురు పిల్లలు ఎవరు అనుకుని దివ్య దృష్టితో చూశాడు. ఇంకేముంది, వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, లోకాలను ఏలేటువంటి త్రిమూర్తులు తమ ఇంట పసిపాపలై ఉన్నారు. ఎదురుగా ముగురమ్మలు భిక్ష అడుగుతూ నించుని ఉన్నారు. అప్పుడు ఆయన మైమరిచి ఆర్తితో త్రిమూర్తులను కూడా స్థవన చేసేట. ఆయన స్థవన విని కరుణించి పసిపిల్లలుగా ఉన్నటువంటి త్రిమూర్తులు ముగ్గురు కూడా తమ నిజస్వరూపాన్ని చూపించి ప్రత్యక్షమయ్యారుట. అత్రి మహాముని, మీ దంపతుల్ని చూసి ఆనందపడుతూ ఉన్నాము. పతివ్రతకు ఉండేటువంటి శక్తి ఏమిటో అనసూయమాత నిరూపించింది. మీకేం కావాలో కోరుకోమన్నారట. అప్పుడు అత్రి మహాముని, అనసూయమాత కూడా మాకు సంతానం కావాలి, మీ అంశతో మాకు సంతానం కావాలి అని చెప్పేసి కోరుకున్నారట. కొంతకాలం తపస్సు చేయండి, ఆ తరువాత మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యారుట. ఆ తరువాత అత్రి మహాముని, అనసూయమాత కూడా తపస్సు ప్రారంభించారు. ఒక శుభోదయాన త్రిమూర్తుల అంశలతో వాళ్ళకి ముగ్గురు పుత్రులు జన్మించారు. శివుడి అంశతో దూర్వాస మహాముని, విష్ణు అంశతో దత్తాత్రేయ స్వామి, బ్రహ్మ అంశతో చంద్రుడు వాళ్ళకి ముగ్గురు పుత్రులు సంతానంగా వెలిశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల ఆజ్ఞతో దూర్వాస మహాముని తన అంశని దత్తాత్రేయ స్వామిలో నిక్షిప్తం చేసి ఆయన తపోవనానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా చంద్రుడు కూడా తన అంశను దత్తాత్రేయ స్వామిలో నిక్షిప్తం చేసి ఆయన చంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ముగ్గురి అంశలతో దత్తాత్రేయ స్వామి నిలిచి ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలిగింది. దత్తాత్రేయ స్వామి వాళ్ళకి పుత్రుడుగా వెలిశాడు. దత్తాత్రేయ స్వామిని ఎవరు పూజించినా, ఎవరు స్మరించినా స్మతృగామి అంటారు. అంటే స్మరిస్తేనే చాలు వాళ్ళ ముందు ఆయన అదృశ్య రూపంలో నించుని వాళ్ళ ఆర్తిని విని వాళ్ళని అక్కున చేర్చుకుని రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఆయన స్మరణతోనే మన ముందు అదృశ్య రూపంలో ఉంటాడు. కాకపోతే దత్తాత్రేయ స్వామిని పూజించే వాళ్ళు ఆయన పరీక్షల్ని కూడా ఎదుర్కోగలగాలి. ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఉంటే ఆయన అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారు. అయితే దత్తావతార చరిత్రలో మనకి కనిపించేటువంటి ముఖ్య అంశం భారతీయ స్త్రీకి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాంటివి, పతివ్రతకు ఉండేటువంటి శక్తి అంత గొప్పది అనేటువంటి విషయం ఈ కథనంలో మనకి కనిపిస్తుంది. అంటే స్త్రీ పతివ్రత అయి ఉన్నప్పుడు భర్తను తప్ప మరెవరిని తలవకుండా తన శీలం కాపాడుకున్నప్పుడు శీలవతి అయినటువంటి భారత స్త్రీకి ఉండేటువంటి శక్తి ఎలాంటిది, త్రిమూర్తుల్ని కూడా పసిపిల్లలుగా మార్చగలిగేటువంటి శక్తి ఆవిడికి ఏర్పడింది.
అంతటి శక్తి కలిగి ఉన్నటువంటిది భారతీయ మహిళ, పతివ్రత అయినటువంటి భారతీయ మహిళా శిరోమణి అనేటువంటి కథనం మనకి ఇందులో కనిపిస్తోంది. అలా మనం మాట్లాడినప్పుడు ఆధునికులు చాలామంది విమర్శగా, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అంటే స్త్రీ మాత్రమే పతివ్రతగా ఉండాలి, పురుషుడు ఉండక్కరలేదా అంటారు. స్త్రీ పతివ్రతగా ఉండాలి అంటే పురుషుడు ఉండక్కరలేదు అని చెప్పడం కాదు దీని అర్థం. స్త్రీలు పవిత్రులుగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు అని నిరూపణ చేసేటువంటి కథనం మనకి ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా పురుషులు పవిత్రంగా ఉండటం వలన ఎలా ఉంటుందో రామావతార కథ మనకి చెప్తుంది. అందుకని స్త్రీలు పవిత్రంగా ఉండాలి అంటే పురుషులు ఉండక్కరలేదు అనేటువంటి అర్థం మనకి ఇక్కడ గోచరించరు. మనకి పతివ్రతల కథలు అనేకం మన భారతీయ పురాణం, భారతీయ సాంప్రదాయంలో, పురాణంలో అనేక కథనాలు కనిపిస్తాయి. స్త్రీ పతివ్రతగా ఉన్నప్పుడు ఎలాంటిది సాధించగలదు అనేటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అందుకని ఈ కథలో ముఖ్యంగా మనకి అనసూయ మాత శక్తి సామర్థ్యాలు మనకి కనిపిస్తాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మనకి దత్త జయంతి కాబట్టి దత్తాత్రేయ స్వామి చరిత్ర చదువుకోవటం వల్ల, దత్తాత్రేయ స్వామిని, అనఘాదేవిని పూజించటం వల్ల అనఘాదేవి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. శ్రీ దత్త చరిత్ర పారాయణ ఏ విధంగా చేయాలి? దత్త చరిత్రను పారాయణం చేయటానికి విధి విధానాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎక్కడ చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనకి ఈ దత్త చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు చేయాలి, ఎలాంటి మనోభీష్టం ఉన్నా వాళ్ళందరూ కూడా చేయవచ్చు. అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు, దుష్టశక్తుల వలన బాధపడుతున్నటువంటి వాడు, శత్రు పీడలు ఉన్నటువంటి వాళ్ళు, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా భక్తి భావంతో కానీ ఎలాంటి చిక్కులు, ఎలాంటి సమస్యలు ఉన్నా, గృహ కల్లోలాలు ఉన్నా, గ్రహ పీడలు ఉన్నా, శత్రు బాధలు ఉన్నా దత్త చరిత్ర పారాయణ చేయవచ్చు. అయితే పారాయణ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? దత్త చరిత్రని సప్తాహంగా పారాయణం చేయడం చాలామంది చేస్తూ ఉంటారు. సప్తాహం అంటే 7 పగళ్ళు, అంటే 7 రోజులు దీన్ని పారాయణ చేయాలి. 7 రోజుల్లో దత్త చరిత్ర మొత్తం కూడా పూర్తి చేయగలగాలి. ఆ విధంగా పారాయణ చేయాలి. అంటే 7 రోజుల్లో ఈ విధంగా చేయాలి. ఆ దత్త చరిత్రలో కూడా మనకి ఇన్ని అధ్యాయాలు మొదటి రోజు, ఇన్ని అధ్యాయాలు రెండవ రోజు, ఇన్ని అధ్యాయాలు మూడవ రోజు అని చెప్పేసి విభజించబడి ఉంటుంది. అయితే ఈ పారాయణ విధి విధానాల్లో కూడా ఏమిటంటే ఎన్ని అధ్యాయాలు ఏ రోజు చెయ్యాలి అనేటువంటి విషయం మనకి గ్రంథంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రంథ పారాయణ చేసేటువంటి వాళ్ళు ఒక రోజు ఎన్నుకొని, ఇప్పుడైతే దత్త నవరాత్రులు నడుస్తున్నాయి, ఈ రోజు దత్త జయంతి, దత్త నవరాత్రులు ప్రారంభించుకుని ప్రారంభం అప్పటి నుంచి సమాప్తం వరకు కూడా చేయొచ్చు. అలా కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా సరే తాము చేయాలి అని సంకల్పించిన రోజు మంచి సమయం చూసుకుని మొదలు పెట్టాలి. 7 రోజులు నిర్విరామంగా పారాయణ చేయాలి. పారాయణ చేసేప్పుడు ఇలాంటి వ్యాసపీఠ మీద కానీ లేదా ఒక పీఠ మీద కానీ గ్రంథాన్ని పెట్టాలి. గ్రంథానికి ముందుగా పూజ చేయాలి. ఆ తర్వాత వినేవాళ్ళు ఎవరైనా పిలుచుకుని, బంధువుల్ని కానీ, మిత్రుల్ని కానీ, ఇరుగు పొరుగుని కానీ పిలుచుకోవచ్చు. లేదా తాము మాత్రమే పారాయణ చేయొచ్చు, లేదా కుటుంబ సభ్యులంతా కూడా కూర్చుని వినవచ్చు. 7 రోజులు దీన్ని పారాయణ చేసినప్పుడు అఖండ దీపారాధన చేయాలి. అంటే ప్రారంభానికి ముందు గణపతి పూజ చేసి ఇంటి ఇలవేల్పుని స్మరించుకొని ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి పటాన్ని, అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామి పటాన్ని పెట్టుకుని దీపారాధన చేయాలి. అఖండ దీపం 7 రోజులు కూడా వెలుగుతూనే ఉండాలి. అంటే దీపం కొండెక్కకుండా కాపాడుతూ ఉండాలి. ఆ తర్వాత 7 రోజులు కూడా ఈ దత్త చరిత్రని పారాయణ చేయాలి. పారాయణ చేసేటువంటి వ్యక్తి ఏకభుక్తం చేయాలి. అంటే పారాయణ తర్వాత మాత్రమే, రాత్రి నివేదన చేసిన తర్వాత భోజనం చేయాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అన్య పదార్థాన్ని, అంటే మధ్య మాంసాన్ని కానీ, ఉల్లిపాయ కానీ, వెల్లిపాయ కానీ, లేదా ముల్లంగి కానీ ఇలాంటి పదార్థాలని తినకూడదు. ఆ తర్వాత సాత్వికంగానే ఉండాలి. తర్వాత అసత్యాలు మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు, తిట్టకూడదు, శపించకూడదు. శత్రువులనైనా మనసులో అయినా తిట్టుకోకుండా ఉంటే ఫలితం సంపూర్ణంగా వస్తుంది.
ఆ తర్వాత ఇవి పాటిస్తున్నప్పుడు, ఈ సప్తాహ పారాయణ చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేయాలి, అంటే నేల మీద పడుకోవాలి. నిత్యం ఆ దీపం కొండెక్కకుండా దాన్ని చూస్తూ ఉండాలి. పరిసమాప్తం తరువాత ఎవరికైనా భోజనం పెట్టాలి. గ్రంథాన్ని దానం చేస్తే విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే పారాయణ చేసినటువంటి గ్రంథాన్ని కాకుండా మరొక గ్రంథాన్ని కొని దానికి పూజ చేసి ఆ గ్రంథాన్ని దానం చేయాలి. నిత్యం కూడా పారాయణ ముందుగానే పూజ చేసి దత్తాత్రేయ స్వామికి అర్చన చేసి గ్రంథానికి పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత పవిత్ర స్థలంలో కూర్చొని దాన్ని పారాయణ చేయాలి. పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత ఒక టెంకాయ కొట్టి లేదా ఒక ఫలం నైవేద్యం పెట్టి హారతిచ్చి గ్రంథాన్ని మూసేయాలి. ఆ తర్వాత నివేదన చేసి భోజనం చేయాలి. ఎవరైనా వింటూ ఉంటే విశేషమైనటువంటి ఫలితం. ఎందుకంటే మనం చదివింది మనకే కాకుండా వినేవాళ్ళకి కూడా దాని ప్రయోజనం చేకూరుతుంది, భక్తి భావం ఏర్పడుతుంది. వినేవాళ్ళకి కూడా చదివినంతటువంటి ఫలితం లభిస్తుంది వాళ్ళకి. అందుకని వినడం కూడా శ్రేష్టమైనటువంటి విషయంగా చెప్తారు. అయితే ఈ పారాయణ ఎక్కడ చేయాలి? ఎవరికి వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ, లేదా ఏ దేవాలయంలో కానీ దీన్ని పారాయణ చేయవచ్చు. అన్నిటికంటే విశిష్టమైనటువంటిది మేడి చెట్టు కింద కూర్చుని సప్తాహం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తమకి చదవటం చేత కాకపోతే ఎవరికైనా ఒక బ్రాహ్మడికి డబ్బిచ్చి ప్రవచనం చెప్పించుకోవాలి. అలా చెప్పించినప్పుడు పదుగున్ని పోగు చేసుకుని ఔదుంబర వృక్షం కింద, అంటే మేడి చెట్టు కింద కూర్చుని ఈ ప్రవచనాల్ని 7 రోజులు సప్తాహంగా వినటం వలన అది చేయించినటువంటి వాళ్ళకి ఫలితం లభిస్తుంది. ఆ ప్రవచనం చెప్పినటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. అక్కడ కూర్చుని విన్న వాళ్ళకి కూడా మనోభీష్టాలు నెరవేరుతాయి. అందుకని అందరూ కూడా దీనిలో పాలు పంచుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయవచ్చు. ఎప్పుడైనా సప్తాహం చెయ్యాలి అనుకుంటే చదవలేనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు బ్రాహ్మణ ముఖంగా కూడా దీన్ని వినవచ్చు. ఇంటికి బ్రాహ్మణ్ణి పిలుచుకుని ఇంట్లో కూడా పదుగున్ని పిలుచుకుని ఈ సప్తాహం చేయవచ్చు. లేదా చదువుకోవడం చేతనైనటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా కూడా చదువుకోవచ్చు. ఆ విధంగా 7 రోజులు సప్తాహంగా పారాయణ చెయ్యాలి. సప్తాహంగా మేము చేయలేవండి, మాకంత సమయం లేదు, బ్రాహ్మడి ద్వారా చేయించడానికి మాకు శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు అనుకున్నప్పుడు పదుగురు కలిసి కొంత చందాలు వేసుకుని అందరూ కలిసి ఏదైనా ఒక దేవాలయంలో ఒక మేడి చెట్టు కింద ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఈ ప్రవచనం చెప్పించుకోవచ్చు, సప్తాహ పారాయణం చేయవచ్చు. లేదా మనోకామన కోసం ఎవరైనా అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 7 రోజులు వాళ్ళకి వాళ్ళు పారాయణ చేసుకోవచ్చు. 7 రోజులు అంటే మొదలుపెట్టినప్పటి నుంచి 7 పగళ్ళు నిత్యం చదువుతూ ఆ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా 7 రోజుల్లో వాళ్ళు పూజ చేయాలి. ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి కలశానికి ఉద్వాసన చేసి అందరికీ భోజనాలు పెట్టి దాన్ని సమాప్తం చేయాలి. ఆ విధంగా కూడా చేయవచ్చు. అలా చేయటం వల్ల కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. మొత్తానికి దత్త చరిత్ర చదవటం వల్ల అనేక దోషాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు, దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇవాల్టి మంత్రం జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ నామాన్ని అనుకుంటే చాలు ఇంట్లో దుష్టశక్తులన్నీ పోతాయి, ఇంటికి దొంగల బాధ ఉండదు. రోజు రాత్రి పడుకునేప్పుడు జై గురుదత్త, శ్రీ గురుదత్త రక్షించు అని స్మరించుకుని పడుకుంటే చాలుట. ఆ ఇంటికి దొంగలు రారుట, ఆ ఇంటికి దుష్టశక్తులు రావు, ఆ ఇంట్లో ఉండేటువంటి పీడలు పోతాయి, వాస్తు దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని అహర్నిశలు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండవచ్చు. దత్తాత్రేయ స్వామి దత్త చరిత్రని పారాయణం చేయటం వల్ల ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలు కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. శోషణం స్వభక్త చిత్తతోషణం నిజాశ్రిత ప్రపోషణం యతీశ్వరాగ్ర్యభూషణం త్రయీ శిరో విభూషణం ప్రదర్శితార్థదూషణం భజే త్రిజం
గతైషణం విభుం విభూతిభూషణం. సమస్తలోకకారణం సమస్తజీవధారణం సమస్తదుష్టమారణం కుబుద్ధిశక్తిజారణం. భజద్భయాద్రిధారణం భజత్కుకర్మవారణం హరిం స్వభక్తతారణం నమామి సాధుచారణం. నమామ్యకం ముదాస్పదం నివారితాఖిలాపదం సమస్త దుఃఖతాపదం మునీంద్రవంద్యతే పదం. యదంజితాంతరామతం విహాయ నిత్యసమ్మతం ప్రయాంతి నైవ తేభిదం ముకుర్భజంతి చావిధం. ప్రసీద సర్వచేతనే ప్రసీద బుద్ధిచేతనే స్వభక్త గృహ్ణికేతనే సదాంబ దుఃఖశాతనే. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఇమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపు గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.